హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సేల్స్ ట్యాక్స్ వర్సెస్ వ్యాట్ వర్సెస్ జిఎస్టీ ఈ మూడిటికి ఉన్న డిఫరెన్స్లు ఏంటి? సేల్స్ ట్యాక్స్ అనే సిస్టమ్ ఉన్నప్పుడే దాంట్లో చాలా లోపాలు ఉన్నాయని చెప్పి ఆ లోపాలను సరిదిద్దాలని వ్యాట్ సిస్టమ్ తీసుకొచ్చారు. వ్యాట్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదని మళ్ళీ జిఎస్టీ తీసుకొచ్చారు. అసలు జిఎస్టీ తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ మూడింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? సిస్టమ్స్ ఎలా మారాయి? ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్లో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ బిగిన్ విత్ సంథింగ్ కాల్డ్ సేల్స్ ట్యాక్స్. సేల్స్ ట్యాక్స్ ఉన్నప్పుడు అంటే వ్యాట్ జిఎస్టీ కంటే ముందు సేల్స్ ట్యాక్స్ ఉండేది. ఈ సేల్స్ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్స్ కలెక్ట్ చేసేవి. సేల్స్ ట్యాక్స్ సిస్టంలో ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగేవో ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. లెట్స్ టేక్ 3 క్యారెక్టర్స్ ఏ, బి అండ్ సి. సో ఏ దగ్గర బి వస్తువు కొనుగోలు చేశారు అనుకోండి. సో ఏ దగ్గర బి కొనుగోలు చేశారు అండ్ బి యొక్క డీలర్ అనుకుందాం మనం. బి ఈజ్ ఏ డీలర్, సి ఏమో కన్జ్యూమర్. ఏ వచ్చి యూ కెన్ సే హోల్సేలర్ అనుకోండి. తిను హోల్సేలర్, తినేమో రిటైలర్ లేదా డీలర్, లేదా సి కన్జ్యూమర్ అని చెప్పి అనుకుందాం ఎగ్జాంపుల్ కింద. జస్ట్ టేక్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఏ ఒక వస్తువు బికి అమ్మినప్పుడు 100 రూపీస్కి అమ్మారు అనుకుందాం. వస్తువు యొక్క ధర 100 రూపీస్ అని అనుకుందాం. దీనికి సేల్స్ ట్యాక్స్ ఏమో 10% అనుకుంటే ఎంత యాడ్ చేయాలి మనం? 10% యాడ్ చేయాలి. 10% అంటే ఎంత అవుతుంది? 10% ఆఫ్ 100 విచ్ ఈస్ 10. 100కి 10 యాడ్ అయితే ఇట్ బికమ్స్ 100 ప్లస్ 10. సో బి దగ్గరకు వచ్చేసరికి అది ఎంత అయింది? 100 ప్లస్ 10, 110 రూపీస్ అయింది. అంటే బి 110 రూపీస్ పే చేసి ఈ వస్తువుని ఏ దగ్గర కొనుక్కోవడం అనేది జరిగింది. ఈ 110 రూపీస్ ఎవరి చేతికి వెళ్ళింది? ఏ చేతికి వెళ్ళింది. సో బి నుంచి ఏకి 110 రూపీస్ వెళ్ళింది. ఈ 110 రూపీస్లో 100 ఏమో ఏ తన దగ్గర తను పెట్టుకుంటాడు. ఈ 10 రూపీస్ అనేది ట్యాక్స్ కాబట్టి హీ పేస్ ఇట్ టు స్టేట్ గవర్నమెంట్. దిస్ 10 రూపీస్ గోస్ టు స్టేట్ గవర్నమెంట్. అయిపోయింది. ఇప్పుడు బి 100 రూపీస్ పెట్టి వస్తువు ప్లస్ 10 రూపీస్ ట్యాక్స్ కూడా బిఏ పే చేసేసాడు. 110 అయ్యింది. ఈ 110కి ఆ 110 పెట్టి కన్జ్యూమర్కి అమ్మాడు కదా, ప్రాఫిట్ కావాలి కదా బీకి. సో లెట్ అస్ సే బి 20 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకున్నాడు అనుకోండి. ఈ 20 రూపీస్ అనేది ప్రాఫిట్, ఈ 10 రూపీస్ అనేది తను పే చేసిన ట్యాక్స్, 100 రూపీస్ అనేది కాస్ట్ ఆఫ్ వస్తువు. మొత్తం ఎంత అయింది? 130 అయింది. ఈ 130 రూపీస్ ఐటమ్ని కన్జ్యూమర్కి అమ్మాలంటే మళ్ళీ దీనికి 10% ట్యాక్స్ వేయాలి. దీనికి 10% ఎంత అవుతుంది? 13 రూపీస్ అవుతుంది. 10% ఆఫ్ 130 13 రూపీస్ అవుతుంది. సో టోటల్ కన్జ్యూమర్కి వచ్చిన కాస్ట్ ఎంత? 143. ఈ 143లో 130 బి తన దగ్గర తను పెట్టుకుంటాడు, 13 వచ్చేసి స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. సో స్టేట్ గవర్నమెంట్కి ఓవరాల్గా ఇక్కడ 10 రూపీస్ వచ్చింది, ఇక్కడ 13 రూపీస్ వచ్చింది. టోటల్ 23 రూపీస్ వచ్చింది. సో ఈ 143ని ఒకసారి మనం స్ప్లిట్ చేస్తే యాక్చువల్ ఐటమ్ కాస్ట్ ఎంత? 100. తర్వాత మొదటి ట్రాన్సాక్షన్లో జరిగిన ట్యాక్స్ ఎంత? 10 రూపీస్. ఈ 10 రూపీస్ 110 అయింది ఇక్కడికి. తర్వాత సెకండ్ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి ప్రాఫిట్ యాడ్ అయింది. సో ప్రాఫిట్ ఏమో 20 రూపీస్, ఇది కాస్ట్ ఆఫ్ ఐటమ్. తర్వాత సెకండ్ ట్రాన్సాక్షన్లో ట్యాక్స్ ఎంత? 13 రూపీస్. 13 రూపీస్ వచ్చింది. సో ఈ 13 కూడా మీరు, ఇది ట్యాక్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 13 ఒకసారి ఫర్దర్ స్ప్లిట్ చేయడానికి ట్రై చేయండి. 13 అనేది దేనిపైన ట్యాక్స్ వేస్తే వచ్చింది? 130 పైన. 130లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి? 100. అంటే 100 పైన ట్యాక్స్ వేయడం వల్ల 100 పైన 10% వేస్తే ఎంత? 10 రూపీస్. ఈ 10 రూపీస్ పైన కూడా 10% పడినట్టే కదా. 130లో ఈ మూడు ఉన్నాయి. 100 పైన వేసేది 10, ట్యాక్స్ 10 రూపీస్ ట్యాక్స్ పైన వేసేది 1 రూపీ, ఈ 20 రూపీస్ ప్రాఫిట్ పైన వేసేది 2 రూపీస్. ఈ 10 ప్లస్ 1 ప్లస్ 2 ఈ మూడు కలిపి 13 అయింది. అంతే కదా. ఆ రకంగానే 13 వచ్చింది. ఇప్పుడు ఈ ఓవరాల్ సిస్టంలో ఉన్న లోపాలు ఏంటో ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. మొట్టమొదటిసారి మీరు అబ్జర్వ్ చేస్తే డబుల్ ట్యాక్సేషన్. ఇక్కడ ఒకసారి ట్యాక్స్, ఇక్కడ ఒకసారి ట్యాక్స్. ఐటమ్ ఒకటే, ఆ 100 రూపీసే. ఈ 100 రూపీస్ మీద ఏ నుండి బికి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒకసారి 10 రూపీస్ పడింది, మళ్ళీ బి నుండి సికి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు కూడా ఇంకోసారి 10 రూపీస్ పడింది. సో దీన్ని మనం ఏమంటాం? డబుల్ ట్యాక్సేషన్.
ఒకే వస్తువు పైన 2 సార్లు ట్యాక్స్లు వేశారు. 2 సార్లు ట్యాక్స్ల అమౌంట్ కూడా మొత్తం కన్జ్యూమర్ పైనే పడిపోయింది. సో డబుల్ టాక్సేషన్ అనేది ఒక ఎఫెక్ట్. సెకండ్ ఇంపాక్ట్ చూడండి. ఫస్ట్ 100 పైన 10 రూపీస్ ట్యాక్స్ వేశారు, క్లియర్‌గా కనిపిస్తోంది. తర్వాత వచ్చేసరికి ఈ 10 రూపీస్, ఈ 10 రూపీస్ ఏంటి? దిస్ 10 రూపీస్ ఈస్ ట్యాక్స్. ఈ 10 రూపీస్ ట్యాక్స్ పైన కూడా మళ్ళీ 1 రూపీ ట్యాక్స్ పడింది. 10 రూపీ ట్యాక్స్ పైన 1 రూపీ ఎందుకు పడింది? 10% ఆఫ్ దట్. సో ఈ 1 రూపీ అనేది ఏంటి? ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. ఒకసారి ట్యాక్స్ వేసి ట్యాక్స్ మీద మళ్ళీ ట్యాక్స్ వేశారు. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ని మనం ఏమంటామంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. we call it cascading effect. మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఎండ్ కన్జ్యూమర్ పే చేసినప్పుడు వస్తువు దానిపైన ట్యాక్స్ కట్టాలి అంతే. ఇప్పుడు ఏం జరిగింది? వస్తువు పైన 100 రూపీస్ పే చేయాల్సి వచ్చింది. ఈ 20 రూపీస్ పే చేయడం తప్పు కాదు, ఎందుకంటే డీలర్ ఒక సంస్థ మెయింటైన్ చేస్తున్నాడు, షాప్ మెయింటైన్ చేసి వాళ్ళు నడపాలి కాబట్టి వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటారు. సో 100 పైన ప్లస్ 20 పైన 120 పైన ట్యాక్స్ కట్టడానికి ప్రాబ్లం ఉండదు. కానీ 100 పైన ఒకసారి కట్టి, 100 పైన రెండోసారి కట్టి, 100 పైన పడిన ట్యాక్స్ పైన కూడా మళ్ళీ ఇంకోసారి ట్యాక్స్ కట్టి, రైట్, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, ఇలా ఈ 2 లోపాలు జరిగాయి. దీనివల్ల ఏమైందంటే కన్జ్యూమర్కి, ఎండ్ కన్జ్యూమర్కి ఫుల్గా భారం పెరిగిపోయి 143 రూపాయలు కట్టాల్సి వచ్చింది. ఈ సిస్టంలో ఈ లోపం ఉంది, డబుల్ ట్యాక్సేషన్ ఉంది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంది అని చెప్పి తర్వాత వ్యాట్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు వ్యాట్ సిస్టంలో సేమ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అది ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసిందా లేదా చెక్ చేద్దాం. అగైన్ టేక్ సేమ్ 3 కేటగిరీస్ A, B, C. సో మనం ఇప్పుడు డబుల్ ట్యాక్సేషన్ అని చెప్పి ఇందాక మాట్లాడుకున్నాం. డబుల్ ట్యాక్సేషన్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఒకసారి ఫస్ట్ స్టేజ్లో 100 రూపీస్ పైన ట్యాక్స్ వేసేసారు. సో సెకండ్ స్టేజ్లో అంటే B నుండి Cకి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఈ 100 పైన ట్యాక్స్ వేయకూడదు. మరి దేనిపైన వేయాలి? ఓన్లీ వాల్యూ ఎడిషన్ పైన. అంటే B యొక్క వాల్యూ ఎడిషన్ అంతా ఓన్లీ 20 రూపీస్. వాల్యూ ఎడిషన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ B ఒక సంస్థ పెట్టి వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చాడు, అది అతని వాల్యూ ఎడిషన్. అది చేసినందుకు ఆయన కొంత ప్రాఫిట్ రావాలి, అది 20 రూపీస్. దానిపైన ట్యాక్స్ వేయచ్చు. అంటే వాల్యూ యాడెడ్ సిస్టమ్ పేరులోనే ఉంది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. అంటే ప్రతి స్టేజ్లో కూడా ఎక్స్ట్రా ఎంత వాల్యూ యాడ్ అవుతుందో దానిపైన మాత్రమే ట్యాక్స్ పడాలి. అంటే ట్రాన్సాక్షన్ 1లో 100 పైన ట్యాక్స్ పడడంలో తప్పలేదు. ట్రాన్సాక్షన్ 2లో B యొక్క వాల్యూ ఎడిషన్ అంతా ఓన్లీ 20 రూపీస్ మాత్రమే. B చేస్తున్న పనికి, షాప్ పెట్టి మెయింటైన్ చేస్తున్నందుకు ఆయన 20 రూపీస్ ప్రాఫిట్ తీసుకుంటున్నాడు, దట్ ఈస్ హిస్ వాల్యూ ఎడిషన్. ఈ 20 రూపీస్ పైన మాత్రమే ట్యాక్స్ పడాలి, ఈ 100 పైన ట్యాక్స్ పడకూడదు, ఈ 10 రూపీస్ పైన ట్యాక్స్ పడకూడదు. అంతే కదా? అలా జరిగితే మనం సేల్స్ ట్యాక్స్లో చూస్తున్న ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసినట్టు. ఇప్పుడు వ్యాట్ సిస్టంలో సేమ్ ఎగ్జాంపుల్ ఎలా అవుతుందో చూడండి. దాన్ని గవర్నమెంట్ ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసిందో కూడా నేను చెప్తాను. సో A నుంచి Bకి మొదటి ట్రాన్సాక్షన్, B నుంచి Cకి సెకండ్ ట్రాన్సాక్షన్. మొదటి ట్రాన్సాక్షన్ ఏమనుకున్నాం? 100 ప్లస్ 10% ఆఫ్ 100 110 అయింది, రైట్. ఇప్పుడు B నుండి Cకి ఈ 10 రూపీస్ అనేది ఏంటి? ట్యాక్స్ కాబట్టి ఇది ఎవరికి వెళ్తుంది? స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు B ఏమో Aకి ఎంత పే చేసినట్టు? 110 రూపీస్ పే చేసినట్టు. B Aకి 110 రూపీస్ పే చేసినట్టు. అందులో 10 రూపీస్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. వ్యాట్ సిస్టంలో ఏం చేస్తారంటే ఈ 10 రూపీస్ని Bకి, ఈ 10 రూపీస్ ఏదైతే ఉందో ఇది ఎవరు పే చేశారు? BA కదా పే చేశాడు. దిస్ విల్ బి సేవ్డ్ యాజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అంటే ఆల్రెడీ తను 10 రూపీస్ ట్యాక్స్ కట్టాడు అని చెప్పి సేవ్ చేస్తారు. ఈ 10 రూపీస్ B పే చేసినప్పటికి కూడా అది క్రెడిట్ రూపంలో ఉంటుంది. అంటే B యొక్క డబ్బు గవర్నమెంట్ దగ్గరే ఉంది అని అర్థం. ద అమౌంట్ పెయిడ్ బై B టువర్డ్స్ ట్యాక్స్. 110లో 100 Aకి ఇచ్చేశారు, మొత్తం 110 కూడా Aకే ఇస్తాడు. కానీ A 100 తను పెట్టుకొని ఈ 10 రూపీస్ అనేది స్టేట్ గవర్నమెంట్కి పే చేస్తారు ట్యాక్స్ రూపంలో. సో ఈ 10 రూపీస్ B పే చేసిన ఇన్పుట్ ట్యాక్స్ కింద మెయింటైన్ చేస్తుంది, గవర్నమెంట్ రికార్డ్ మెయింటైన్ చేస్తుంది. అందుకని సెకండ్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే కాస్ట్ ఆఫ్ ద గుడ్ 100 ప్లస్ B యొక్క వాల్యూ ఎడిషన్ అంతా 20 రూపీస్ ప్రాఫిట్ అనుకున్నాం కదా, 120. ఈ 120 పైన మాత్రమే ట్యాక్స్ వేస్తారు. 120 పైన ట్యాక్స్ వేసినప్పుడు దీనిపైన 10% వేస్తే ఎంత అవుతుంది? 12 రూపీస్ అవుతుంది. సో టోటల్ ఎంత? 132 రూపీస్. అర్థమైందా? 132 రూపీస్. ఈ 132 రూపీస్లో 12 రూపీస్ అనేది ట్యాక్స్. ఈ 12 రూపీస్ ఎవరికి పే చేయాలి?
గవర్నమెంట్కి పే చేయాలి, స్టేట్ గవర్నమెంట్కి పే చేయాలి. ఎవరు పే చేయాలి? బి పే చేయాలి. ఎందుకంటే సిబికి 132 రూపీస్ పే చేస్తాడు. అందులో 120 రూపీస్ బి పెట్టుకొని 12 రూపీస్ గవర్నమెంట్కి పే చేయాలి. మీకు అనిపిస్తుంది మరి బికి ఏం మిగిలింది, ఎందుకంటే బి ఆల్రెడీ 10 కట్టేశాడు కదా అని. ఇప్పుడు ఏం చేస్తాడంటే బి 12 రూపీస్ పే చేసేటప్పుడు ఆల్రెడీ నా మనీ 10 రూపీ ఉంది కదా మీ దగ్గర, ఈ ముందు ట్రాన్సాక్షన్ 10 రూపీస్ ఉంది కదా, ఆ 10 రూపీస్ని ఇక్కడ వాడుకుంటాడు. ఈ 12లో 10 రూపీస్ తీసేసి ఓన్లీ 2 రూపీస్ మాత్రమే పే చేస్తారు. 2 రూపీస్ మాత్రమే పెయిడ్ బై బి టు గవర్నమెంట్. సెకండ్ ట్రాన్సాక్షన్లో 2 రూపీస్ మాత్రమే పే చేస్తారు, నాట్ 12 రూపీస్. ఎందుకంటే ఆల్రెడీ 10 రూపీస్ ముందే పే చేసేసారు కాబట్టి. సో 12లో 10 తీస్తే ఓన్లీ 2 రూపీస్ మాత్రమే. 2 రూపీస్ మాత్రమే స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. సో స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిన టోటల్ ట్యాక్స్ ఎంత? ఇక్కడ 10 రూపీస్, ఇక్కడ 2 రూపీస్, ఓన్లీ 12 రూపీస్ మాత్రమే ట్యాక్స్. ఇప్పుడు మీరు చెక్ చేయండి, ఈ 132 స్ప్లిట్ చేస్తే 100 ఏమో కాస్ట్, 20 ఏమో సెకండ్ ట్రాన్సాక్షన్ వచ్చిన ప్రాఫిట్, 12 రూపీస్ ఏమో ట్యాక్స్. 120.10% వేస్తేనే కదా 12 వస్తుంది. ఇప్పుడు డబుల్ ట్యాక్సేషన్ ఉందా? 2 సార్లు ట్యాక్స్ వేసామా మనం? వెయ్యలేదు. డబుల్ ట్యాక్సేషన్ ఉందా అని మీరు చెక్ చేయండి. లేదు, ఎందుకంటే ఒక్కసారి ట్యాక్స్ పడింది. సో మొదటిసారి 10 రూపీస్ కట్టినప్పటికీ ఆ 10 రూపీస్ రెండోసారి క్లెయిమ్ చేసుకుంటున్నారు. అది కన్జ్యూమర్ మీద ఆ భారం పడట్లేదు. ఎందుకంటే మీరు చూడండి ఇక్కడ 100 మరియు 20, 120 పైనే 12 రూపీస్ ట్యాక్స్ వేశారు. సో 132 రూపీస్. కన్జ్యూమర్కి ఓన్లీ ఒకసారి ట్యాక్స్ పడింది, కాస్ట్ ఆయన ప్రాఫిట్ రెండింటిపైన ట్యాక్స్ పడింది. మొదటిసారి పడిన ట్యాక్స్ కన్జ్యూమర్ పైన వేయట్లేదు. మొదటిసారి పడిన ట్యాక్స్ బీకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద ఉంచేశారు. రెండోసారి బి 12 రూపీస్ కట్టాలి కదా, ఆ 12 రూపీస్ కట్టకుండా 10 ఆల్రెడీ నేను కట్టేశాను ఇంతకుముందే, 2 రూపాయలే కడతాడు అనమాట. సో ఓన్లీ 12 రూపీసే వెళ్తుంది. సెకండ్, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉందా చెక్ చేయండి. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ట్యాక్స్ మీద ట్యాక్స్. ఈ 10 రూపీస్ కదా ట్యాక్స్ ఫస్ట్, ఈ 10 రూపీస్ పైన సెకండ్ ట్రాన్సాక్షన్లో మనం వేసామా ట్యాక్స్? వేయలేదు. సో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కూడా లేదు. సో వ్యాట్ సిస్టంలో ఏమైంది? డబుల్ ట్యాక్సేషన్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. సో అల్టిమేట్గా దేర్ ఈజ్ నో డబుల్ ట్యాక్సేషన్ అండ్ నో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్. ఎండ్ కన్జ్యూమర్కి అదే వస్తువు, అదే ట్యాక్సేషన్ 10% ట్యాక్సేషన్ సిస్టంలోనే అక్కడ 143 అయితే ఇక్కడ 132 రూపీస్కి వచ్చింది. అంటే ఎండ్ కన్జ్యూమర్కి తక్కువ కాస్ట్కి వచ్చింది. డబుల్ ట్యాక్సేషన్ బాధ లేదు, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కూడా లేదు. సార్ మరి వ్యాట్ సిస్టంలో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతే మళ్ళీ జిఎస్టీ ఎందుకు తేవాల్సి వచ్చింది? ఇది క్వశ్చన్ వస్తుంది. వ్యాట్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కదా, మళ్ళీ జిఎస్టీ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వ్యాట్ అనేది ఓన్లీ గుడ్స్ పైన వేసే ట్యాక్స్, ఓన్లీ ఆన్ గుడ్స్. సర్వీసెస్ పైన సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. సర్వీసెస్ పైన ఉండేది సర్వీస్ ట్యాక్స్ ఆన్ సర్వీసెస్. అలాగే ఇంకా చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ పైన దేర్ ఇస్ అ ట్యాక్స్ కాల్డ్ ఎక్సైజ్ డ్యూటీ. ఈ ఎక్సైజ్ డ్యూటీ ఎవరికి పే చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలి. సర్వీస్ ట్యాక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ పైన ఎక్సైజ్ డ్యూటీ, ఇంకా అదర్ ట్యాక్సెస్ చాలా ఉన్నాయి. వ్యాట్ అనేది ఓన్లీ గుడ్స్ పైన ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్తో వ్యాట్ సిస్టమ్ ఎలా ఫెయిల్ అవుతుందో మీకు చెప్తాను. వ్యాట్ సిస్టమ్లో ఉండే ఫెయిల్యూర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే, మనం మారుతి సుజుకిని తీసుకుందాం. ఇక్కడ మారుతి సుజుకి కంపెనీని తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనం డీలర్, కార్ డీలర్ని ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి ఎండ్ కన్జ్యూమర్ని తీసుకుందాం. ఇప్పుడు మారుతి సుజుకి ఒక కార్ని డీలర్ కంపెనీ అనుకోండి. లెట్ అస్ సే 100 రూపీస్ కార్ అనుకోండి. ఎగ్జాంపుల్ 100 రూపీస్ తీసారు. మళ్ళీ 10% ఎక్సైజ్ డ్యూటీ అనుకోండి. ఈ 10% ఏంటి? ఎక్సైజ్ డ్యూటీ. ఇది ఎవరికి వెళ్తుంది? 10% అంటే ఎంత అవుతుంది? $10 ఆఫ్ 100. ఇది ఎవరికి వెళ్ళింది? 100 సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఈ 10 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, ఎందుకంటే ఇది ఎక్సైజ్ డ్యూటీ కదా, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఇప్పుడు డీలర్ దగ్గరికి ఎంత వచ్చింది? డీలర్ ఎంత పెట్టి కొన్నాడు? అది 110 రూపీస్ పెట్టి కొన్నాడు. 100 ప్లస్ 10, 110 రూపీస్ పెట్టి డీలర్ కొనడం అనేది జరిగింది. కొన్న తర్వాత ఈ 10 రూపీస్ వచ్చేసరికి డీలర్ పే చేశాడు కరెక్టే, కానీ అది ఎవరి దగ్గర ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇప్పుడు డీలర్ అమ్మేటప్పుడు
ఈ ట్రాన్సాక్షన్ ఏం జరుగుతుంది? స్టేట్ గవర్నమెంట్లో జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్లో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు డీలర్ ఈ 110 పైన ఏం వేస్తాడు? అతను వ్యాట్ వేస్తాడు, అంతే కదా, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వేస్తాడు. సో వ్యాట్ ఎంత? 10%. 10% దేనిపైన వేయాలి? 100 పైన 10 పైన వేయాలా, ఓన్లీ 100 పైన వేయాలని ఆలోచిస్తే 110 పైన కూడా డీలర్ వేస్తాడు. ఎందుకంటే ఈ 10 రూపీస్ స్టేట్ గవర్నమెంట్ పే చేయట్లా, సెంట్రల్ గవర్నమెంట్కి పే చేస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్కి పే చేస్తున్న ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడానికి అవ్వదు, అది ఉపయోగించుకోవడానికి అవ్వదు. అందుకని 110 పైన కూడా ట్యాక్స్ వేయాల్సి వస్తుంది. డీలర్ ఖర్చు అయిపోయింది కదా. అటు లాస్ట్ ట్రాన్సాక్షన్లో ఏం జరిగింది? ఈ 10 రూపాయలని కట్టేసిన ట్యాక్స్ని డీలరు రెండో ట్రాన్సాక్షన్లో ఉపయోగించుకున్నాడు. ఈ 10 రూపీస్ని ఇక్కడ ఉపయోగించుకున్నాడు. 12 రూపాయలు కట్టాలంటే 10 రూపాయలు మైనస్ చేసేసి 2 రూపాయలు మాత్రమే కట్టడం జరిగింది. ఇప్పుడు అలా జరగదు, ఎందుకంటే సెకండ్ ట్రాన్సాక్షన్లో ట్యాక్స్, ఈ ట్రాన్సాక్షన్లో ట్యాక్స్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ పడుతుంది. ఫస్ట్ ట్రాన్సాక్షన్లో ట్యాక్స్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళింది. సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మనకు మిగిలిన అమౌంట్ అనేది ఇక్కడ ఉపయోగపడదు. అందుకని ఏం చేస్తారంటే డీలర్ 110 పైన మళ్ళీ 10%, అంటే ఎంత అవుతుంది? 110.10 అంటే ప్లస్ ఆయన ప్రాఫిట్ ఒక 20 రూపీస్ వేస్తే 130 రూపీస్ అయింది. 130 రూపీస్ పైన మళ్ళీ 10% వేస్తే 13 అవుతుంది. 130 ప్లస్ 13 కాస్త మళ్ళీ 143 అయిపోయింది. ఇంతకు ముందులాగే అయిపోయింది. సో వ్యాట్ సిస్టమ్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే ఈ సైకిల్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎంటర్ అయింది. సో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళే డబ్బుల్ని స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ పే చేసేటప్పుడు అడ్జస్ట్ చేయడానికి అవ్వదు. ఈ 13 రూపాయలు ట్యాక్స్ పే చేసేటప్పుడు ఇక్కడ వాడిన 10 రూపాయలు ఉపయోగించడానికి అవ్వదు. అందువల్ల మళ్ళీ డబుల్ ట్యాక్సేషన్, ఎందుకంటే 100 మీద ఇక్కడ ఒకసారి పడింది, ఇక్కడ ఒకసారి పడింది, మళ్ళీ ట్యాక్స్ పైన ట్యాక్స్ ఈ 10 రూపీస్ మీద కూడా మళ్ళీ పడింది. 143లో ఏమున్నాయి? 100 ఉంది, రైట్, ఇక్కడ పే చేసిన 10 ఉంది, మళ్ళీ ఇక్కడ ఇంకో 10 ఉంది, 20 ఉంది, 2 ఉంది, 1 ఉంది, అన్నీ ఉన్నాయి. దీనివల్ల ఓవరాల్గా ఏమైపోయిందంటే ట్యాక్స్ల మీద ట్యాక్స్ పడి మొత్తం 143 రూపీస్ అయిపోయింది. ఇది ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికే జిఎస్టీ తీసుకొచ్చారు. ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే డీలర్ లెటర్సే ఏదైనా వేరే పర్పస్ కోసం ఎవరిదైనా సర్వీసెస్ వాడుకున్నారు అనుకోండి, డీలర్ సర్వీసెస్ వాడుకుంటే దానిపైన సర్వీస్ ట్యాక్స్ పడుతుంది. సర్వీస్ ట్యాక్స్ కూడా వ్యాట్ పైన అడ్జస్ట్ చేయడానికి అవ్వదు. సో సర్వీస్ ట్యాక్స్కి వ్యాట్కి ఆఫ్ సెట్ చేయడం కుదరదు. అందుకని జిఎస్టీ తీసుకొచ్చారు. సో జిఎస్టీ తీసుకొచ్చాక అటు సెంట్రల్ గవర్నమెంట్కి ఇటు స్టేట్ గవర్నమెంట్కి ఎవరికీ ప్రాబ్లం లేకుండా అయిపోయింది. ఎలా అవుతుందో ఒకసారి చూద్దాం. జిఎస్టీ సిస్టంలో ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ, ఇన్స్టెడ్ ఆఫ్ వ్యాట్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ జిఎస్టీ. అటు ప్రతి ట్రాన్సాక్షన్లోనూ మనకి జిఎస్టీ అనేది ఉంటుంది. జిఎస్టీ సిస్టంలో సేమ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. హౌ డస్ ఇట్ వర్క్ ఇన్ జిఎస్టీ సిస్టమ్? ఇప్పుడు మారుతి సుజుకి తీసుకోండి, మళ్ళీ డీలర్ తీసుకోండి, కన్జ్యూమర్ తీసుకోండి. ఇప్పుడు మారుతి సుజుకి కార్ అమ్మేటప్పుడు లేటెస్ట్ సింప్లిసిటీ సేకి మనం 100 రూపీస్ అని చెప్పి తీసుకున్నాం. జిఎస్టీ కూడా 10% అనుకోండి. 10% ఎలా వర్క్ చేస్తుందంటే లెట్స్ 20% అనుకోండి, ఎగ్జాంపుల్ సేక్ 20% అనుకుంటే, సో ఇది ఎలా వర్క్ చేస్తుందంటే 10% సిజిఎస్టీ, 10% ఎస్జిఎస్టీ అని చెప్పి పనిచేస్తుంది. సో 10% సిజిఎస్టీ, 10% ఎస్జిఎస్టీ అంటే దీంట్లో 10 రూపీస్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి, 10 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్కి, ఇంకో 10 రూపీస్ స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వెళ్తుంది. ఇంకో 10 రూపీస్ స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వెళ్తుంది. సో ఇలా వెళ్ళడం వల్ల ఇప్పుడు ఇది ఎవరు పే చేస్తున్నారు? డీలర్ మొత్తం ఎంత పే చేస్తున్నట్టు? 100 + 10 + 10. సో ఒక 10 ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి, ఇంకో 10 ఏమో స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోయాయి. ఈ 120కి లెట్స్ సే డీలర్ ఏమో 30 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేసుకున్నారు అనుకోండి. సో టోటల్ ఎంత అయింది? 150 అయింది. కానీ ఈ రెండు ట్యాక్స్లు, సో వీటిపైన ట్యాక్స్ వేయకూడదు. ఈ 100 + 30 ఎంత అయింది? 130. ఈ 130 పైన 10% లేదా 20% అనుకున్నాం కదా, మళ్ళీ 20% అయింది. 130కి ప్లస్ 10% మళ్ళీ సిజిఎస్టీ, 10% ఎస్జిఎస్టీ వేసుకుంటే ఎండ్ కన్జ్యూమర్కి ఎంత అయింది? ఇదేమో 13 రూపీస్, ఇదేమో 13 రూపీస్. టోటల్
130 + 26 156 రూపీస్ ఎండ్ కన్జ్యూమర్కి అయింది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈ 13 రూపీస్ ఎవరికి పే చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్‌కి. ఈ 13 రూపీస్ ఎవరికి పే చేయాలి? స్టేట్ గవర్నమెంట్‌కి. ఎవరు పే చేస్తారు? డీలరే పే చేస్తాడు. కానీ డీలర్ ఆ 13 రూపీస్ పే చేసినప్పుడు ఆల్రెడీ ఉన్న 10 రూపీస్ క్రెడిట్‌ని ఉపయోగించుకుంటాడు. ఈ 10 రూపీస్ క్రెడిట్‌ని ఉపయోగించుకోవడం వల్ల కేవలం 3 రూపీస్ మాత్రమే పే చేయడం జరుగుతుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్‌కి 13 రూపీస్ పే చేయాల్సినప్పుడు ఈ 10 రూపీస్ క్రెడిట్‌ని ఉపయోగించుకుంటాడు. సో, దానివల్ల కేవలం 3 రూపీస్ మాత్రమే స్టేట్ గవర్నమెంట్‌కి పే చేయడం అనేది జరుగుతుంది. సో, ఫస్ట్ ట్రాన్సాక్షన్‌లో 10 రూపీస్, సెకండ్ ట్రాన్సాక్షన్‌లో 3 రూపీస్. ఇక్కడ కూడా ఫస్ట్ ట్రాన్సాక్షన్‌లో 10 రూపీస్, సెకండ్ ట్రాన్సాక్షన్‌లో 3 రూపీస్. సో, టోటల్‌గా ఈ 156 మీరు స్ప్లిట్ చేస్తే 100 ఏమో కాస్ట్ ఆఫ్ ది కారు, ఈ 30 ఏమో డీలర్ యొక్క ప్రాఫిట్. ఈ రెండిటిపైన టాక్స్ కట్టడం సహేతుకమే. సో, పర్లేదు. సో, 130 పైన 20% ఓవరాల్ టాక్స్ ఇస్తే 26 రూపీస్ వచ్చింది. సో, పర్ఫెక్ట్‌గా 156 వచ్చింది. సో, దీంట్లో డబుల్ టాక్సేషన్ ప్రాబ్లమ్ లేదు. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కూడా లేదు. ఎందుకంటే 100 పైన టాక్స్ వేయొచ్చు, తప్పులేదు. ఒరిజినల్ ఐటెమ్ కాస్ట్ అది. 30 పైన టాక్స్ వేయొచ్చు. ఎందుకంటే 30 అనేది డీలర్ యొక్క ప్రాఫిట్ కాబట్టి. ఆ రెండిటి పైన టాక్స్ వేయాలి, తప్పులేదు. 100 పైన 2 సార్లు వేయడం తప్పు. ఆల్రెడీ పడిన టాక్స్ పైన మళ్ళీ టాక్స్ వేయడం తప్పు. సో, డబుల్ టాక్సేషన్ ఎఫెక్ట్ మనం రిమూవ్ చేయగలిగాము. అలాగే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కూడా రిమూవ్ చేయగలిగాము. డీలర్ కూడా ఎటువంటి నష్టపోవడం అనేది జరగట్లేదు. ఎందుకంటే డీలర్ ఆల్రెడీ ఫస్ట్ ట్రాన్సాక్షన్‌లో కట్టేసిన టాక్స్‌ని సెకండ్ ట్రాన్సాక్షన్‌లో సెటిల్ చేసుకుంటున్నాడు. ఈ ట్రాన్సాక్షన్‌లో 10 కట్టేసాడు ఆల్రెడీ. సో, సెకండ్ ట్రాన్సాక్షన్‌లో 13 కట్టాలి. ఆల్రెడీ 10 కట్టేసాను అనేది ఇక్కడ సెటిల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రకంగా జీఎస్టీ సిస్టమ్ అనేది ఒకటి డబుల్ టాక్సేషన్‌ని, రెండోది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్‌ని రెండిటిని కూడా రిమూవ్ చేయగలిగింది. జీఎస్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్‌కి, స్టేట్ గవర్నమెంట్‌కి రెండింటికి ఒకటే టాక్స్ కింద వచ్చేసింది. సీజీఎస్టీ మరియు ఎస్‌జీఎస్టీ. 20% అంటే 10% సీజీఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్‌కి వెళ్ళిపోతుంది. 10% ఎస్‌జీఎస్టీకి. ప్రతి టాక్స్‌లో కూడా 2 భాగాలు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ టాక్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ టాక్స్. అలాగే ఇంటర్ స్టేట్ ట్రేడ్ జరిగిందనుకోండి, దాన్ని ఐజీఎస్టీ అంటాం. సో, ఐజీఎస్టీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి ఐ వాంట్ యూ టు అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేల్స్ టాక్స్ సిస్టమ్, వాట్ సిస్టమ్ అండ్ జీఎస్టీ సిస్టమ్. ఒకసారి చిన్న రివిజన్ లాగా చేస్తాను చూడండి. ఒరిజినల్ సేల్స్ టాక్స్ సిస్టమ్‌లో ఏం జరుగుతుందంటే, ప్రతి ట్రాన్సాక్షన్‌లో కూడా టాక్స్ మళ్ళీ మళ్ళీ పడుతోంది. ఈ 100 పైన ఒరిజినల్ ఐటెమ్ పైన ఒకసారి 10 పడింది. మళ్ళీ రెండోసారి కూడా 10 పడింది. 2 సార్లు టాక్స్ పడింది. అలాగే మొదటిసారి పడ్డ 10 రూపీస్ టాక్స్ పైన కూడా 1 రూపీ టాక్స్ పడింది. టాక్స్ ఆన్ టాక్స్. సో, 2 ప్రాబ్లమ్స్ డబుల్ టాక్సేషన్, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఈ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం వాట్ సిస్టమ్ తీసుకొచ్చారు. వాట్ సిస్టమ్‌లో ఏం జరిగింది? వాట్ సిస్టమ్‌లో దే హావ్ గివెన్ ఎ ప్రొవిజన్ కాల్డ్ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్. అంటే ఆల్రెడీ మనం పే చేసిన టాక్స్ అంటే మొదటి ట్రాన్సాక్షన్‌లో బి పే చేసిన టాక్స్ ఏదైతే ఉందో 10 రూపీస్‌ని రెండో ట్రాన్సాక్షన్‌లో ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ టాక్స్ పైన టాక్స్ వేయాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని కాస్ట్ కింద చూపించక్కర్లేదు. అర్థమైందా? ఈ 10 రూపీస్ ఇది ఉపయోగించుకునే అవకాశం లేదనుకోండి, బి ఏమనుకుంటాడు, నాకు ఆ 10 రూపీస్ లాస్ అయిపోయింది అని చెప్పి తన కాస్ట్‌లో కలిపేస్తాడు. గవర్నమెంట్ ఏమంటుంది, ఆ 10 రూపీస్ బాబు నువ్వు దానిపైన వేయక్కర్లేదు. దానిపైన నువ్వు టాక్స్ వేయకు అంటే రెండో ట్రాన్సాక్షన్‌లో కాస్ట్ పైన అది కలపట్లేదు. అది కలపకపోవడం వల్ల ఈ 10 రూపీస్ రెండో ట్రాన్సాక్షన్‌లో రాదు. ఓన్లీ 100 వచ్చింది. ప్లస్ వాళ్ళు వేయాలనుకున్న ప్రాఫిట్ 120. 120 పైన టాక్స్ వేసుకున్నారు. ఈ 120లో 12 రూపీస్ అయింది కదా టాక్స్. ఈ 12 రూపీస్ కట్టేటప్పుడు ఇంతకు ముందున్న 10 రూపీస్‌ని వాడేస్తాడు. సో, ఓన్లీ 2 రూపీస్ కడితే సరిపోతుంది. సో, గవర్నమెంట్‌కి రూ. 12 వచ్చింది. మీరు గవర్నమెంట్ చూడండి, ఇక్కడ రూ. 12 వచ్చింది. ముందు సేల్స్ టాక్స్ ట్రాన్సాక్షన్ ఎంతొచ్చింది గవర్నమెంట్‌కి? ఇక్కడ 10, ఇక్కడ 13, రూ. 23 వచ్చింది. 2 సార్లు రావడం వల్ల రూ. 23 వచ్చింది. రెండోసారి రూ. 12 మాత్రమే వచ్చింది. సో, ఈ రకంగా ఎండ్ కన్జ్యూమర్‌కి బెనిఫిట్ అయింది వాట్‌లో. అయితే మరి వాట్ అనేది డబుల్ టాక్సేషన్, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్‌ని రిమూవ్ చేసింది కదా! మళ్ళీ ఎందుకు జీఎస్టీ తీసుకురావాల్సి వచ్చిందంటే, వాట్ అనేది ఓన్లీ గుడ్స్ కోసం మాత్రమే. ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ గుడ్స్. మరి సర్వీసెస్‌కి లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ పైన ఎక్సైజ్ డ్యూటీకి వాట్‌లో ప్రావిజన్ లేదు. సో, ఓన్లీ గుడ్స్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, మన చైన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్‌లో ప్రతి చైన్‌లో ఇక్కడ వాట్ వేస్తే అడ్జస్ట్ చేస్తారు. ప్రాబ్లమ్ లేదు. ఒక చోట ఎక్సైజ్ డ్యూటీ, ఇంకో చోట వాట్ ఏసారనుకోండి, ఎక్సైజ్ డ్యూటీ కోసం కట్టిన మనీని వాట్ కోసం వాడలేరు. వాడలేరు కాబట్టి డీలర్ దాన్ని కూడా తన కాస్ట్‌లో కలిపేస్తాడు. కలిపేయడం వల్ల క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ రావడం, డబుల్ టాక్సేషన్ 2 ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇది సిట్యుయేషన్. ఇలా ఎన్ని సార్లు ట్రాన్సాక్షన్ జరిగితే అన్ని సార్లు కూడా మళ్ళీ పెరిగిపోతుంటుంది. మళ్ళీ 143కి వచ్చింది చూడండి, సేల్స్ టాక్స్ సిస్టమ్‌లో ఎంత పడిందో మళ్ళీ అంత అమౌంట్ పడిపోయింది. సో, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ మన
వ్యాట్ సిస్టంలో కూడా. ఇక్కడ 2 చోట్ల వ్యాట్ ఉంటే ప్రాబ్లం లేదు. ఒక చోట వ్యాట్, ఒక చోట ఎక్సైజ్ డ్యూటీ, లేదా ఒక చోట వ్యాట్, ఇంకొక చోట సర్వీస్ ట్యాక్స్ ఉన్న ప్రాబ్లం. రెండోది స్టేట్‌కి మారినప్పుడు సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అని వస్తుంది. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్‌ని మళ్ళీ వ్యాట్‌ని ఉపయోగించుకోలేరు. ఇలా రకరకాల కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. అందుకని జీఎస్టీ తీసుకొచ్చారు. జీఎస్టీ సిస్టమ్‌లో మీకేమవుతుందంటే ఇంటర్ స్టేట్ అంటే ఒక ఇంట్రా స్టేట్ వితిన్ స్టేట్ ట్రాన్సాక్షన్స్‌కి సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ అని చెప్పి తీసుకొచ్చారు. అంటే 50% సెంటర్‌కి ఇచ్చేయండి, 50% స్టేట్‌కి ఇచ్చేయండి. ప్రతి ట్రాన్సాక్షన్‌లో కూడా ఒకటే ఉంటది. 50% సెంటర్‌కి, 50% స్టేట్‌కి. ఆ రకంగా ఇవ్వడం వల్ల ఏమైంది, మారుతి సుజుకి ఎగ్జాంపుల్ తీసుకుందాం. మారుతి సుజుకి డీలర్‌కి అమ్మినప్పుడు 10% సీజీఎస్టీ, 10% ఎస్జీఎస్టీ వేస్తే రూ. 10 సెంట్రల్ గవర్నమెంట్‌కి, రూ. 10 స్టేట్ గవర్నమెంట్‌కి వెళ్ళిపోయింది. అలాగే డీలర్ నుండి కన్స్యూమర్‌కి వెళ్ళేటప్పుడు కూడా ఏమైంది, మళ్ళీ 10% ఎస్జీఎస్టీ, 10% సీజీఎస్టీ వేస్తారు. అయితే ఈ రూ. 20 ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని కాస్ట్‌లో కలపట్లేదు. ఎందుకంటే ఆ అమౌంట్ ఈజ్ అవైలబుల్ టు ద డీలర్ యాజ్ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్. కట్టేసిన రూ. 20 కూడా ట్యాక్స్ క్రెడిట్ కింద డీలర్ కింద అందుబాటులో ఉంది. కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఈ 100+30 130 పైన మాత్రమే ట్యాక్స్ వేస్తాం. 130 పైన 10% సీజీఎస్టీ, 10% ఎస్జీఎస్టీ వేస్తే 156 వచ్చింది. మళ్ళీ ఒకసారి చూడండి, రూ. 100 కాస్ట్ ఆఫ్ కారు, రూ. 30 డీలర్ యొక్క ప్రాఫిట్, 26 అనేది ఏంటి, ఈ 130 పైన పడి 20% ట్యాక్స్. సో దీంట్లో డబుల్ ట్యాక్సేషన్ లేదు, అలాగే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కూడా లేదు. సో దిస్ ఈజ్ హౌ జిఎస్టీ వాజ్ ఏబుల్ టు రిమూవ్ బోత్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అండ్ డబుల్ ట్యాక్సేషన్. ఇది ఒక పర్స్పెక్టివ్లో నేను చెప్పాను. ఇది కాకుండా ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి, కానీ ఈ మూడింటికి కంపారిజన్ చేస్తే ఒక ఐడియా వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. ఇండియన్ ఎకానమీ కోర్సు నేను ఆఫర్ చేస్తున్న ఇండియన్ ఎకానమీ కోర్సులో జాయిన్ అవ్వాలంటే బిఫోర్ 31st మీరు జాయిన్ అయితే 8,000 రూపీస్కి అందుతుంది. 1st జనవరి నుంచి ఇట్ ఈస్ బికమింగ్ 10,000 రూపీస్. ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ నేనే కంప్లీట్గా టీచ్ చేస్తాను. జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ట్రై టు జాయిన్ బిఫోర్ December 31st. దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.